రాజ్యాంగానికి శ్రీరామ రక్ష రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూసేది మోడీ అని, రాజ్యాంగంతో తమ ఏకచక్రాధిపత్యం నడపటమట్లేదని బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అందుకే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాహుల్ గాంధీ అండగా ఉండాలని చేయించుకోలేక బీజేపీ కుట్రలు చేస్తుందని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. తానేం మాట్లాడుతుండో తానే ఎరకలేని ఒక వ్యక్తితో, లేదంటే ఒక శివసేన డిఫెక్టెడ్ ఎమ్మెల్యేతో, ఒక జాతీయ న్యూస్ ఏజెన్సీతో బీజేపీ చేసిన కుట్రనే రాహుల్ గాంధీ నాలికని కోస్తే 11 లక్షలు. రాజ్యాంగాన్ని ఎత్తివేస్తాం, రాజ్యాంగాన్ని సమీక్షించాలి, రాజ్యాంగాన్ని మార్చాలి అనేది బీజేపీ. ఫస్ట్ తను బీజేపీతో కూడిక వర్గపు శివసేన నాయకుడు. సో దీన్ని ఏదో ఒక రకంగా ఇష్యూ చేయడానికి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పడానికి బీజేపీ చేసిన కుట్ర. ఇది దేశవ్యాప్తంగా ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది బీజేపీ కొత్తగా, అన్నిటికంటే ఆర్ఎస్ఎస్ ప్రొవోకేటెడ్ గా దీన్ని జరుగుతుందన్నట్టుగా మనం గమనించాల్సిన అవసరం. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం. తను ఎన్నో సభలు పెట్టిండు. మహారాష్ట్రలోని కొల్లాపూర్ లో అక్టోబర్ 5న కూడా సమ్మేళనం ఉంది. మొన్ననే అలహాబాద్ లో కూడా అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇంత దీనమైన పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు బాసటగా రాహుల్ గాంధీ ఉండడాన్ని జీర్ణించుకోలేదు. కింది వర్గాల ఎమ్మెల్యేతో ఈ మాట్లాడేది పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలువని మోదీ ఆ రోజున రాజ్యాంగం కంటే ముందు సింగోల్ అనే ఒక రాజరికాన్ని ప్రస్ఫుటించే ఒక వ్యవహారం చేసిన మోడీ, లేదంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని తాత్కాలికమైనదని చెప్పే విధంగా వ్యవహరించిన బీజేపీ ఈ రోజు రాజ్యాంగాన్ని అధికారంలోకి రాగానే మోదీ మొక్కడాన్ని అంటే ఏంది? ఈ దేశానికి శ్రీరామ రాజ్యాంగం. ఆ రోజు రాజరికాన్ని, ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం, మహాత్మా గాంధీ పోరాటం కావచ్చు, ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డదో అందరికి. దాన్ని దేశాన్ని ఎటు తీసుకుపోవాలనే దిశలో అంబేద్కర్ గారు ఒక మేధావిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి దాన్ని 75 సంవత్సరాలు దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే, ఆ రాజ్యాంగంతో మా రాజరికం, మా ఏక ఛత్రాధిపత్యం నడుస్తలేదన్న మోడీ ఈ రోజు దాని రక్షకుడిగా ఉన్న రాహుల్ గాంధీని లక్ష్యంగా తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్ తో బీజేపీ ప్రభ గాని ఆర్ఎస్ఎస్ ప్రభ గాని పెరగా ఇలాంటి మానుకోకపోతే ప్రజల చేతుల్లో రేపు రాజకీయంగా చావు దెబ్బతింటారు. తెలియని దళితులను